రామ్ రామ్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ బతికున్నన్ని రోజులు చెప్పింది నాన్ వైలెన్స్. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి అని కదా. కానీ మీకు తెలుసా, గాంధీ చనిపోయిన కొద్ది గంటల్లోనే మహారాష్ట్రలో 5,000 నుండి 8,000 చిట్ పవన్ బ్రాహ్మణులను కావాలని చంపేశారు. ఎందుకంటే గాంధీజీని చంపిన నథూరామ్ గాడ్సే ఒక చిట్ పవన్ బ్రాహ్మిన్ కాబట్టి. అండ్ ఇదేమి మతపరమైన హింస కాదు, ఇది కాంగ్రెస్ చేసిన మారణ హోమం. దీనినే భారతదేశం యొక్క మొదటి రాజకీయ హత్యాకాండగా పిలుస్తారు. కాంగ్రెస్ గూండాలు చిట్ పవన్ బ్రాహ్మణ మహిళలను అత్యాచారం చేశారు, ఇల్లు తగలపెట్టారు, పిల్లలని, పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టలేదు. ఇదంతా గాంధీ చావుకి ప్రతీకారం అనేది జస్ట్ ఒక సాకు మాత్రమే. గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ రనాడే, లోకమాన్య తిలక్, ఇంకా విఆర్ సావర్కర్ వీళ్ళందరూ చిట్ పవన్ బ్రాహ్మణులే. నాన్ వైలెన్స్ బోధించిన ఆయన పేరు మీద కాంగ్రెస్ చేసిన మారణ హోమం ఇది. కాంగ్రెస్ కి బ్రాహ్మణులంటే ఇంత ద్వేషం. కానీ ఒక పక్క హిందువుల ఓట్స్ కోసం వాళ్ళు బ్రాహ్మణులు అంటారు, ఇంకో పక్క ఇలా తింటారు. దిస్ ఈస్ కాంగ్రెస్ ఫర్ యూ.